చాలామంది ఇప్పుడు సినిమాలో చూసి అబ్బాయి ఏం తీసిండ్రా సినిమా అనుకుంటారు. అవి ఎట్లా తీస్తారు తెలుసా మీకు? ఇప్పుడు బాహుబలి తెలిసి చూసారు కదా, కొండలపైన నీళ్ళల్లో గుట్టలపైన తీయడం ఇలా ఉంటుంది. అదంతా గ్రీన్ స్క్రీన్. చాలామంది తెలుసుకున్నో తెలుస్తుంది. అలాగే సినిమాలో ఏడంతస్తుల బంగ్లా పైకి దూకుతారు. అది నిజమా? హీరోలాగా ఒక బొమ్మని తెస్తారు, కానీ అది మనం నిజం అనుకుంటాం కదా. తెలుగులో అబ్బాయి ఏం తీసిండ్రో పోయి సినిమా అనుకుంటాం. అలాగే సముద్రంలో ఈదినట్టు తీస్తారు సినిమాలో, కానీ అది నిజంగా సముద్రం కాదు, ఒక గదిలో నీళ్లు నింపి అందులోకెళ్ళి ఈదినట్టు తీసి చుట్టూ గోడలు కనిపించకుండా చేస్తారన్నట్టు. పడవలు కూడా అంతే, డ్యాన్స్ వేసినట్టు ఎగిరినట్టు తిరిగినట్టు పడ్డట్టు అవన్నీ ఒక గదిలో నీళ్ళు పోసి అందులో పడవ పోసి భ్రమ కల్పిస్తారు. అలా చేస్తారు కదా. అలాగే ఒక కంటెంట్ తయారు చేయాలన్నా కూడా అంతే టెక్నిక్స్ అనమాట. భయం తెలుగు రాసిన రచయిత అనుకుంటారు, కానీ ఇక్కడ తెలియదు, టెక్నిక్ కావాలి. ఓకే, టెక్నిక్ అంటే ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటారు అనుకో, అమ్మాయి అబ్బాయి ఎవడో గొడవ పెట్టుకున్నాను అనుకో, దాన్ని లవర్స్ మధ్య పెట్టచ్చు. అమ్మాయి అబ్బాయి లవ్లో ఫెయిల్ అయితే ఒక తిట్టుకున్నట్టు, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టుకున్నట్టు తిట్టచ్చు. ఇట్లా అనమాట. ఇద్దరు భార్యాభర్తలు జెన్యున్గా తిట్టింది ఇద్దరు రౌడీల మధ్య తిట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు. ఇద్దరు కుస్తీ ఫైట్ పెడతా అంటే అది దాన్ని కాస్త వైఫ్ అండ్ హస్బెండ్ శృంగారంగా మార్చచ్చు, రొమాంటిక్గా పెట్టచ్చు. ఓకే, అట్లా అనమాట. ఆ మూమెంట్ని తీసుకొని ఇట్లా. అలాగే ప్రతిదీ తల్లి కొడుకులు ఉంటారు కదా, చిన్న పిల్లని తల్లి ముద్దు పెడతా అంటే కొడుకు ఆమె గుండె మీద వదులుతూ ఉంటారు కదా. ఇది 25 ఏళ్ళ హీరో 20 ఏళ్ళ హీరోయిన్ ప్రేమించుకున్నప్పుడు ఆమె ముద్దు పెడుతూ ఉంటుంది తల్లిలాగా, పెడుతుంటే కొడుకులాగా ఆమె గుండె మీద వదిలిపోతుంటాడు. చూడడానికి బాగుంటుంది, కానీ ఇది ఎక్కడంటే తల్లి కొడుకులది ఇటు ట్రాన్స్లేషన్ చేసిన అనమాట. ఇలా ఉంటుంది అనమాట సినిమా టెక్నిక్స్. ఒక కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయాలన్నమాట. అయితే ఇప్పుడు తయారు చేయడం గురించి మనం తెలుసుకున్నాం, కానీ సృష్టించడం ఎలా సృష్టించాలి ఒక కథను అంటే ఇలాగే సృష్టించాలి. ఎలా అంటే చెప్పాను కదా, ఇప్పుడు భూమి మీద ఎన్నో విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనం వేస్తే చెట్లు మొలుస్తాయి. కానీ ఒక అతను కొత్త రకం చెట్టు పెంచిండు, మరి కొత్త రకం విత్తనం ఎక్కడ నుండి తెచ్చిండు? విత్తనం కొత్తది ఆ భూమి మీద ఉన్న విత్తనాలే కదా. మరి కొత్త రకం విత్తనం ఎక్కడ తెచ్చిండు? కొత్త రకం చెట్టు ఎట్లా మొలిచింది అంటే ఇక గిట్లనే అంట. కంటెంట్లు అనేవి వేరేలాగా సృష్టిస్తారంట. తల్లి కొడుకుల ప్రేమను ఏం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ లాగా పెడతారు కదా, ఇలా ఓ వింత సృష్టి చేస్తారంట. దీనికి దానికి లేని చేసి జూపలకు భ్రమ కల్పిస్తారంట. ఓ కొత్త రకం కంటెంట్ అవుతుంది అంతే. ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఒక అతను 7 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కిందికి దూకినట్టు తీసిండు. అరే ఇది అందరూ పిచ్చోడు, ఎక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కిందికి దూకుతారా, అలా తీయడం సాధ్యమేనా అనుకున్నారు. కానీ అతను తీసిండు, టెక్నిక్ అని పెట్టండు దానికి. ఎట్లా? బొమ్మని తీసిండు. లేదా ఫిల్మ్ ఎడిటింగ్లో తోటి అతను గ్రీన్ స్క్రీన్ పెట్టి బొమ్మ పడేలాగా చేసిండు, తాడుతో వేసి అది కట్ చేస్తే ఏమన్నది, గ్రీన్ స్క్రీన్ తోటి కట్ చేస్తే నిజంగా దూకినట్టు వస్తుంది కదా. ఇదో టెక్నిక్ అని పెట్టిండు. అలా ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నట్టు. అసాధ్యమైనవి సుసాధ్యం చేసే టెక్నిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సూపర్ మ్యాన్ అన్నాడు, గాలిలో పోతుంటాడు, అని పోతుంటాడు చూసినావా? ఎక్కడన్నా మనిషి పోతాడా గాలిలో? సరే పోయిన జనం నమ్ముతారా అని ఆయన అందరూ హేళన చేసిండు. అదొక పిచ్చి ఆలోచన అన్నారు. కానీ ఆయన ఏం చేసిండు, ఆ గ్రీన్ స్క్రీన్ పెట్టి గాలిలో పోయినట్టు ఆయన ఎడిటింగ్లో చేసినట్టు టెక్నిక్ తోటి చేస్తే మనిషి ఆకాశంలో తెలిపోతూ ఉంటాడు, గాలిమంటలు పక్షులాగా తెలిపోతూ ఉంటాడు. కథ నిరూపించిండు కాబట్టి అందరు చూస్తాను, జనం చూసిండు, ప్రూవ్ చేసిండు. ఇక్కడ ప్రూవ్ చేయడం రావాలి అంటే టెక్నికల్గా ప్రూవ్ చేయడం రావాలి. ఆలోచన అనేది వింత వింతగా వస్తాయి, కానీ టెక్నికల్గా మనం దాన్ని ప్రూఫ్ చేయడం వస్తే అది క్రియేట్ చేయొచ్చు. నిజమైనట్టు క్రియేట్ చేసి చెప్పొస్తే నిజమవుతుంది అంటే అంతే. అట్లా చెప్పడం కూడా అంతే. చెప్పడం కూడా క్రియేట్ చేసి ప్రూఫ్ చేయగలిగితే చాలా ఉంటాయి. ప్రూఫ్ చేసే టెక్నిక్ ఉంటే ఏ ఊహైనా వర్కౌట్ అవుతుంది. మనం సినిమా వాళ్ళని చూసే మాట్లాడడం అనేది వాళ్ళైనా నేర్చుకుంటాం కదా. డైలాగ్స్ చెప్పడం, మాట్లాడే విధానము, కొన్ని హావభావాలు సినిమాలను చూసి నిజ జీవితంలో చేస్తాం. కానీ మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన సినిమాల్లో ఎలా అయితే మాట్లాడతారో వాటి నుండి నేర్చుకొని మనం ఇక్కడ కొంచెం మార్చి చెప్తూ ఉంటాం కదా. వాళ్ళని దిక్సూచిలాగా తీసుకొని చెప్తాం. కానీ వాళ్ళని ఎందుకు వాళ్ళు అలా ఎలా పెట్టిండ్రు? మరి వాళ్ళు ఎవరిని చూసి పెట్టిండ్రు అంటే ఎవరిని చూసి పెట్టలే, వాళ్ళు అట్లా క్రియేట్ చేసినట్టు. ఇప్పుడు దయ్యం అంటే ఎంటికలు పోసుకొని వస్తుందని ఇట్లా మనం అనుకుంటాం కదా. మంత్రగాడు అంటే ఎంటికలు పోసుకొని ఉంటాడని, బొక్కలు మెడలు వేసుకుంటాడని మనం ఇట్లా అనుకుంటాం కదా. అలాంటి ఒక భావన వచ్చేలాగా ఆ గొంతు, ఆ ఫేస్ ఫీలింగ్స్ ఇట్లా తీస్తారనమాట. సన్నివేశాలు క్రియేట్ చేయడం, ఇక్కడ మూమెంట్ని బట్టి అలాంటి ఫీలింగ్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. రౌడీ అంటే అట్లా రఫ్గా వస్తుంటారు. రౌడీ తెలుసు కదా, ఇట్లా గల్ల లొంగి, చింపిరి చుట్టూ లొంగి కట్టుకోవడం, రౌడీ ఎట్లా ఉంటాడని ఫీలింగ్ కలిగేలాగా చేస్తారన్నట్టు. ఇప్పుడు రావణాసురుడు రాక్షసుడు అంటారు, కానీ మనిషి కానీ మనకి 10 తలలు ఉన్నట్టు, ఏదో రాక్షసుడు అంటే గోర్లు పెట్టుకున్నట్టు భయంకరమైన రూపం ఇస్తారు. ఆడవాళ్ళని కూడా వెంట్రుకలు విరవోసుకొని ఆడ రాక్షసులు ఉన్నట్టు ఇట్లా చూపిస్తారంటూ.
భయానకమైన దృశ్యాన్ని కల్పిస్తారు అట్లా. ఇలా అన్నట్టు సినిమాల్లో కూడా మనకు ఆ ఫీలింగ్ రావడానికి బాధ ఏడ్చినట్టు డైలాగులు చెప్పడము, ఆ లవ్ను ప్రపోజ్ చేసేటప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు కదా, అని ఇట్లా అర్థించినట్టు ఒక రకంగా ఉంటుంది సినిమాల్లో సౌండ్, ఆ గొంతు అట్లా అన్నట్టు ఆ ఫీలింగ్ కలగడానికి వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఇంకంతే. కాబట్టి మనం ఒక ఫీలింగ్ కలిగేలాగా ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. ఆ ఫీలింగ్ కలిగేలాగా మనం అనుకున్న ఒక ఫీలింగ్ కలగడానికి వాళ్ళని అనుకరించాల్సిన పని లేదు. మన స్టైల్లో మనం క్రియేట్ చేయొచ్చు. కథ అయినా అంతే. సన్నివేశాలు, మాట, డైలాగ్స్, భావాలు, కథ ప్రతిదీ మనం ఆ ఫీలింగ్ వచ్చేలాగా ఆడ క్రియేట్ చేయాలంట. అంతే తప్ప వాళ్ళని అనుకరించాలనే రూల్ ఏం లేదు.